హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో 10th క్లాస్ అమ్మాయి తల్లిని చంపిన విధానం బట్టి ఇందులో తప్పు ఎవరిది అని ఒక్కసారి ఆలోచిస్తే తప్పు డెఫినెట్గా తల్లిదండ్రులదే అవుతుంది. పిల్లలకి కనీసం మెచ్యూరిటీ మైండ్ లేకుండా వాళ్ళకి స్మార్ట్ ఫోన్ అలవాటు చేయడం ముఖ్యంగా తల్లిదండ్రుల మిస్టేక్. ఎడ్యుకేషన్ కూడా ఫోన్కి సంబంధించి కొద్దిగా లింక్ అయి ఉంది కారణం చేత పిల్లలు ఫోన్లో చదువుకుంటున్నారనే భ్రమపడి పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడుతున్నా ఏమంటలేరు. పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా గమనించండి. చదువు అయిపోయేంత వరకు చిన్న డబ్బా ఫోన్ ఇవ్వడమే బెటరు. ఎంత దారుణం అంటే ఆ పిల్లకి కనీసం ఒక 15-16 సంవత్సరాల వయసు ఉంది. ఆ వయసులోనే ప్రేమ అనే మాయలో పడిపోయి ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తి పరిచయం అయ్యి కేవలం 8 నెలల పరిచయానికే వానితో చేతులు కలిపి కన్న తల్లినే చంపింది. కనీసం తల్లి మీద ప్రేమ కానీ తల్లి మీద ఎటువంటి జాలి కానీ లేకుండా చంపింది. దీనికి అంతటికి కారణం తల్లి ఈ వయసులో నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదమ్మా అని చెప్పినందుకు. తల్లి మీద విపరీతమైన ద్వేషం, అసూయ, పగను పెంచుకొని ఈ విధంగా చేసిందని చాలామంది అంటున్నారు. అదేవిధంగా తల్లి పెంపకం మీద కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా ఈ కొద్ది కాలంలో జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్ కూడా భర్తల్ని చంపేస్తున్న భార్యలు కానీ తల్లిని చంపేస్తున్న కూతుర్లు కానీ రోడ్లపైన జరుగుతున్న అత్యాచారాలు కానీ వీటన్నిటికీ ప్రధాన కారణం మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోనే. ఇది నమ్మినా నమ్మకపోయినా నిజం. స్మార్ట్ ఫోన్ని మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు. కానీ తెలియని అజ్ఞానంలో మెచ్యూరిటీ మైండ్ లేని వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ని కేవలం చెడుకు మాత్రమే వాడుతున్నారు. మంచి విషయాల కన్నా చెడునే ఎక్కువ చూస్తున్నారు. ఆ చూసే దాన్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది, అదేవిధంగా ప్రవర్తిస్తున్నారు.